అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కోటి ఏకాదశిని పురస్కరించుకొని నల్గొండ రామాలయం ముందు తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా భక్తులతో కూడా ఆ కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా ఆ తరలి వచ్చినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా విసుక వేస్తే రాలనంత జనం కూడా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చిన ఆ పరిస్థితి కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తాన్ని కూడా ఏడాదికి 24 ఏకాదశులు వస్తుంటాయి. సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా అంటుంటారు. ఆ సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన అనంతరము మకర సంక్రమం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిలు కూడా తెరుచుకొని ఉంటాయని కూడా ఆ భక్తుల ప్రగాఢ నమ్మకంగా ఉంటుంది. వైష్ణవ ఆలయాలు మొత్తం కూడా ఆ భక్తులతో కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం నల్గొండ జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గుళ్ళల్లో కూడా అన్ని దేవాలయాల్లో కూడా తెల్లవారుజామున నుంచి కూడా ఆ దర్శనం చేసుకోవడానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా ఆ తరలి వచ్చిన పరిస్థితి కూడా కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అధికారులు కూడా ఆ భారీ భద్రత నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. నిన్న ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాటలో భాగంగా అక్కడ చూసిన అన్ని చర్యలను భాగంగా ఉంచుకొని కూడా ఇక్కడ కూడా పూర్తిగా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా భక్తులకు వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం. మొత్తం కూడా విజువల్లో చూస్తున్నాం. పెద్ద ఎత్తున కూడా ఆ భక్తులు వచ్చి దర్శనం చేసుకున్న విజువల్స్ కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. మొత్తం కూడా దీనికి సంబంధించి ఆ ముక్కోటి ఏకాదశి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారున్నారు, వార్తలు తెలుసుకున్నాం. మంది భక్తులు ఉన్నారు, వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తంగా చెప్పండి, ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏంటి, ఎట్లాంటి ఎంతమంది జనం వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది సార్? జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ తిలజేయర్ స్వామి వారి శ్రీచరణారవిందాలకు దాసోహం సమర్పిస్తూ ధనుర్మాస మహోత్సవంలో చాలా అద్భుతంగా ఈసారి జనవరి 10వ తేదీ నాడు ముక్కోటి ఏకాదశి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా భక్తులు వైకుంఠ ఏకాదశి నాడు పెరుమాళ్లే స్వయంగా బయటికి వేయించేసి భక్తులందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి పెద్దలందరూ చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు భక్తులంతా విశేష సంఖ్యలో పాల్గొని గోదా రంగమన్నార స్వామిని సేవిస్తున్నారు. చక్కటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ముక్కోటి దేవతలతో ఈరోజు పెరుమాళ్ళు పురవీధుల గుండా వేయించేసి, మామూలుగా అయితే మనమే గుడికి వెళ్ళి దేవుణ్ణి సేవించుకుంటాం, కానీ ఈరోజు దేవుడే పురవీధుల గుండా విచ్చేసి భక్తులందరినీ కనికరించి కటాక్షించి అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తారు అని చెప్పి ఈరోజు కనుక శ్వాస విడిచిన వాళ్ళకి తప్పకుండా పరమపదం ప్రాప్తిస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తుంటారు. అది విశ్వాసం కూడా భక్తులలో. మరి ఆ విశ్వాసంతో ఈరోజు పట్టణంలోని నలుమూలల నుంచి కూడా భక్తులు విచ్చేసి ఈరోజు గోదా రంగమన్నార స్వామిని సేవించుకోవడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. రామాలయ దేవాలయానికి ఇప్పటి వరకు కూడా ఎంతమంది భక్తులు వచ్చే పరిస్థితి ఉందో, వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు సార్? వచ్చే భక్తులందరికీ కూడా ఈరోజు తీర్థ ప్రసాదాలు ఎన్ని వేల మంది వచ్చినా కూడా సరిపోయేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు ప్రత్యేకంగా ఉత్తర ద్వారం అంటూ ఏమీ లేదు. ఆర్టిఫిషియల్గా ఇక్కడ ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేసుకొని భక్తులంతా సేవించుకోవడం జరుగుతుంది. మరి భవిష్యత్తులో ఉత్తర ద్వార నిర్మాణం చేసుకోవాలని చెప్పి భక్తులందరి సంకల్పం ఉంది. వచ్చే సంవత్సరం కల్లా ఉత్తర ద్వార నిర్మాణం జరుగుతుందని భక్తులు భావిస్తున్నారు. ఇక్కడ చక్కగా పోలీస్ శాఖ వారు కూడా అందరినీ లైన్లో పంపిస్తూ అందరినీ క్రమశిక్షణతో ప్రవర్తించేలాగా చేస్తూ భక్తులందరూ కూడా అక్కడ వేయించేసినటువంటి రంగనాథ స్వామిని సేవించుకోవడానికి చక్కటి ఏర్పాట్లు చేశారు. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. చాలా వరకు మహిళా భక్తులు ఉన్నారు. మహిళా భక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఎన్ని గంటలకు వచ్చారు, ఎట్లా ఉన్నది, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, దర్శనం అయిందా, ఎట్లా? జై శ్రీమన్నారాయణ. మేమందరం 4 గంటల గుళ్ళోనే ఉంటామండి. ప్రవచనాలు చదువుకొని అమ్మవారితో పాటుగా స్వామివారితో పాటుగా బయటకు వచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నామండి. దర్శనం మంచిగా జరిగిందండి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎప్పుడు రామాలయం అంటేనే ప్రసిద్ధి చెందింది కనుక భక్తులు చాలామంది పాల్గొంటారు. అలాగే ఈరోజు మంచి దర్శనం అయింది. ఇక్కడ ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేశారు. పోలీసు సిబ్బంది వాళ్ళు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా సక్రమంగా నిర్వహించారండి. జై శ్రీమన్నారాయణ. మన నల్గొండ రామాలయం 2వ భద్రాద్రిగా పేరు పొందింది. వైకుంఠ ఏకాదశి అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు చాలామంది వస్తారు. ప్రతిరోజు 5 గంటలకు, ఈరోజు 4 గంటలకే ప్రారంభమవుతుంది. ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనకు స్వామివారు వేయించేస్తారు, మనకు దర్శనం ఇస్తారు. ఇక్కడ భక్తులు మాత్రం ఈరోజు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఏడాది లెక్కనే ఈసారి కూడా బాగానే వచ్చారు, పర్వాలేదు. కానీ ఇప్పుడు ఈ మధ్యన అందరూ సిటీలలో ఊర్ల నుంచి సెలవులు కదా, సెలవులకు పోయినరు, అందుకనే మంది తక్కువ వచ్చిండ్రు.
ముఖ్యంగా చూస్తున్నాం మొత్తం కూడా భక్తులకు కూడా వచ్చిన ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం పెద్ద ఎత్తున కూడా ఇంకా వీరందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం చేయడానికి కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. పెద్ద ఎత్తున మహిళా భక్తులు కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది, బారుగా తిరిగినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఎప్పుడు ఎన్ని గంటలకు వచ్చారు సార్, ఎట్లా ఉంది? ఈరోజు 4 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి రావడం జరిగింది. ఈరోజు చాలా ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవుని దర్శనానికి అత్యధిక జనం వచ్చినారు. అందరూ కూడా ఆ దేవుని ఆశీస్సులతోటి అందరూ ముందుకు వెళ్ళాలని, అన్ని రకాల అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా చెప్తున్నారు వీరందరూ కూడా దర్శనం చేసుకోవడానికి కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా వచ్చి ఉన్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్న మొత్తం కూడా చాలా వరకు కూడా క్రౌడ్ పెరిగే అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రారంభమైన క్రౌడ్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా కనపడుతుంది. మరి కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది మేడం? లోకల్ నల్గొండ. నేను ఎన్ని గంటలకు వచ్చారు? మేము 5:30కి వచ్చాము. దేవుడిని దర్శనం చేసుకుని ప్రత్యక్షంగా ఇక్కడ స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము. ఒక క్యూ లైన్ ప్రకారం మంచిగా అడ్మినిస్ట్రేషన్ బాగుంది. ప్రతి ముక్కోటి ఏకాదశి ప్రతి ముక్కోటికి వస్తాం, లోకలే కాబట్టి మేము మంచిగా దర్శనం చేసుకొని స్వామిని దర్శించుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ ఒక క్యూ లైన్ అంతా మెయింటైన్ చేసుకుని బాగుంది. ముఖ్యంగా కూడా భక్తులు చెప్తున్నారు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రతి సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశికి వచ్చి కూడా మేము వచ్చే భక్తులు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని కూడా చెప్తున్నారు. మరికొద్ది సమయం పట్టే అవకాశం ఉందని కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.